ఏం లేదమ్మా, మాది సోమరావు గారిది ఒకే ఊరు. ఉమ్, యాక్చువల్లీ నేను 1967లో పుట్టాను. ఓకే. సోమరావు గారు అప్పటికే నేను పుట్టేటప్పటికే పెద్ద హీరోగా చెన్నైలో ఉన్నారు. అప్పటికి. అప్పటికే ఉమ్, మా అన్నయ్య జేవిఎల్ నరసింహారావు గారు అని మా అన్నయ్య ఓకే. 1972లో ఆయన మంచి బిజీ టైంలో ఉమ్, మా ఊరు వచ్చినప్పుడు మా నాన్నగారిని బాబాయ్ అంటారు అనమాట. ఉమ్, ఇంటి పక్క పక్క ఇల్లు. ఓకే. బాబాయ్ అంటారు. ఏం బాబాయ్ ఏంటి కవర్లు అంటే, మా పెద్ద బాబు ఇప్పుడే టీచర్ ట్రైనింగ్ అది అయింది, ఏదైనా జాబు వెతుకుతున్నాను బాబు అని సోమరావు గారితో చెప్పారు. ఓకే సార్. సోమరావు గారు ఏమన్నారంటే, ఎక్కడ ఎందుకు జాబు బాబాయ్, నా దగ్గరే పెట్టుకుంటాను మేనేజర్గా, నాకు ఇప్పుడు కొంచెం వర్క్ బిజీగా ఉన్నాయి హీరోగా, ఉమ్, ఫ్యూచర్లో కూడా సినిమాస్ బాగా వస్తాయి, నా దగ్గరే రమ్మని చెప్పారంట. అలా మా అన్నయ్య జేవెల్ నరసింహారావు గారు 50 years ఆయన దగ్గర ఎక్కడ బయటికి వెళ్ళలేదమ్మా. ఇంకా 50 years 50 years ఒక్క వ్యక్తి దగ్గర. వ్యక్తి దగ్గరే. ఇప్పుడు కూడా ప్రజెంట్ వాళ్ళ బాబు దగ్గర కూడా రన్నింగ్ లో ఉన్నారు. ఓకే. కాకపోతే ఏంటంటే ఇక ఆఫీస్కి రోజు వెళ్ళపోయినా ఆయన ఫోన్లో, ఒకప్పుడు అంటే ఫోన్స్ ఉండేవి కదా, కానీ కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఫోన్స్లోనే ఏదైనా అవసరమైనా పాతకి సంబంధించిన విషయాలు ఏమైనా తెలియాలన్నా మా అన్నయ్యనేమో ఆ బాబు బాబాయ్ అంటాడు, బాబు గారేమో మా నాన్న బాబాయ్ అంటాడు. అలా అంటే ఊర్లో అలా ఎప్పుడు నలుగురు ఉన్నప్పుడు సార్ సార్ అనుకుంటాం, కానీ 10 మంది ఉన్నప్పుడు చుట్టుపక్కల ఇల్లు కాబట్టి పర్సనల్గా మాట్లాడినప్పుడు బాబాయ్ అన్నయ్య అని అనుకో. మేము అన్నగారిని అన్నగారు అంటాం అనమాట, సోమబాబు గారు. అలా 1967లో నేను పుట్టినా. నాకు వచ్చేప్పటికి పెద్ద హీరోగా ఆయన అయ్యారు. అప్పుడు ఆల్రెడీ అన్నయ్య ఉన్నారు. అప్పుడు మమ్మల్ని ఏం చేశారంటే, మద్రాసు చూద్దాం సోమబాబు గారిని చూద్దు గారని తీసుకెళ్లారు. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే మేము అసలు వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే, ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కడం, ఫస్ట్ టైం మళ్ళీ షూటింగ్కి వెళ్తాం, అంత చాలా ఆనందంగా ఉంది. అప్పుడు మాకు మల్లెపూ అనే సినిమా ఒకటి, నాయుడు బాబు సినిమా ఒకటి, సోమబాబు గారికి ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ ఓన్ థియేటర్ ఉందమ్మా. ప్రివ్యూ అంతా సోమబాబు గారి ఫ్యామిలీకి కానీ, అక్కడ దగ్గరలో ఉన్న మేతా నగర్ అని ఆయన ఉంటారు కదా, ఆ చుట్టుపక్కల తెలుగు వాళ్ళకి కానీ ఒక 2 షోలు వేసేవాళ్ళు. ఎందుకు ప్రతి సినిమా అక్కడ చూపిందే మాత్రం బయటికి రాదు, ఫ్రీగా వేసేవాళ్ళు. ప్రీవియస్ షోలు అంటున్నారు. అప్పుడు ఏంటంటే థియేటర్లో వేసేటప్పుడు అన్నయ్య కానీ నేను వెళ్ళినప్పుడు నాకు కానీ కొంత చెప్పి పక్కన ఎవరెవరు ఉన్నారో మనకి ఎవరు ఇంపార్టెంట్ పిల్లలు అని చెప్పేవాళ్ళు. ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు 30-40 ఫ్యామిలీ ఉన్నాయి చుట్టుపక్కల, వాళ్ళని పిలిచేవాళ్ళు అనమాట. అసలు సినిమా అక్కడ పిలుతున్నారు చూడటానికి, వాళ్ళు కూడా ఎంత ఆనందపడేవాళ్ళు, ఎందుకంటే మరి చెన్నైలో చాలా తక్కువగా అమ్మా. అప్పుడు అలా ప్రివ్యూ థియేటర్లో సినిమాలు చూడటం అవన్నీ చూసిన తర్వాత, అప్పుడు నేను ఇంటర్మీడియట్ అనమాట, నేను కూడా సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, ఎంగేజ్ ఉన్నాను. ప్లస్ ఏంటంటే ఆయన సంపాదన, ఆయన అన్ని చూసిన తర్వాత, క్రేజ్ అన్ని చూసిన తర్వాత, మనకు కూడా సినిమా ఫీల్డ్కి వెళ్తే ఇలా ఉంటుందేమో అని నేను ఇంకా అక్కడ బేజం పడింది సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని. ఓకే. అంటే ఆయన ఫస్ట్ చూడగానే మీ రియాక్షన్ ఏంటి? అబ్బా అందగాడు అంటుంటే వింటాం గానీ చూడడం వేరు కదా. అంత డెఫినెట్ గా అమ్మా, వితౌట్ మేకప్ లో చూసి జస్ట్ అంటే మేము అప్పుడు ఆ టైం నుంచే చూసిన తర్వాత, ఒక్కొక్కసారి మేకప్ వేసుకునేటప్పుడు మేము ఒకే ఊరోళ్ళం కదా, పక్కన ఉండేవాళ్ళం. ఆయన మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ మాట్లాడతాను కుదరదు కదా షూటింగ్, అప్పుడు నేను ఇంకా జాయిన్ అవ్వలేదులే. అలా పక్కన కూర్చున్నప్పుడు ఆయన అలా మేకప్ వేసుకున్న తర్వాత మేకప్ మ్యాన్ గారు విగ్ అలా పెట్టేటప్పటికి, ఏంటి ఈ సోమబాబు గారు ఫస్ట్ చాలా కొన్ని సంవత్సరాల తర్వాత విగ్ పెట్టుకునేటప్పుడు, అంటే విగ్ కొంచెం అందాన్ని తీసుకొస్తుంది ఎట్టగానే డెఫినెట్ గా. దాంతో ఏంటంటే పెద్ద హీరోలు ఎవరైనా ఆల్మోస్ట్ విగ్గే ఫస్ట్ నుంచి వాడేవాళ్ళు. అంటే ప్లస్ స్టోరీని బట్టి కూడా డిఫరెంట్ విగ్స్ వేయాల్సి వచ్చేది కదా, దానివల్ల కూడా వాడాల్సి, పాటను బట్టి కూడా వాడాల్సి వచ్చేది. ఈ రోజు మనకి ఏం షూటింగ్ జరుగుతుంది, ఏ షూటింగ్కి వెళ్ళాలి, ఈ రోజు ఈ క్యారెక్టర్ ఏంటని ముందే మేకప్ మ్యాన్ అప్పారావు ఆయన, అప్పారావు గారికి తెలుసు కాబట్టి ఆ విగ్స్ అన్ని రెడీగా ఉండే. అది వితౌట్ మేకప్ ముందు స్టార్టింగ్ నుంచి మేము అద్దాల దగ్గర చూస్తాం కదా, పెద్ద అద్దం ఉంటుంది అనమాట, దాని ముందు కూర్చుంటారు. మేము గెస్టులు కానీ, మేము బ్రదర్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏంటంటే కొంచెం పక్కన కూర్చుంటాం. ఆ కూర్చున్నప్పుడు చూడంగానే అలా విగ్ పెట్టంగానే హీరో సోమబాబు గారు కనిపెట్టేవాళ్ళు. అప్పుడు దాకా మా ఫ్యామిలీ మెంబర్ సోమబాబు గారు అంటే అలా అది మేకప్ పవర్, అది ఆ విగ్ పవర్ కూడా అలా ఉండేది అనమాట.